హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఒక 4 ఎకరాల వరకు కూడా పైసలు విడుదల చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పైసల్లో కూడా అరకొరగానే లబ్ధిదారులకు పైసలు అయితే రైతులకు జమ కావడం జరిగింది. మరి ఈ పైసలు జమ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి రైతు కూడా మనకు ఇబ్బంది పడి వారికి డబ్బులు జమ కాక పెట్టుబడికి పైసలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక తీపి కబురు అయితే అందించారు రైతులందరికీ కూడా. మరి ఈ నెల 23 నుంచి కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను మళ్ళీ కూడా పునరుద్ధరిస్తూ 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసి మీరు రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి రైతు భరోసా సాయం అనేది చాలా ఇంపార్టెంట్. మరి రైతు భరోసా కింద ఇప్పటికీ డబ్బులు పొందని వారు, అలాగే ఇక డబ్బులు తీసుకోవాల్సిన వారు ఎవరైతే ఉంటారో వారు, ఇది చాలా మంచి అప్డేటు. 23వ తారీఖు నుంచి కూడా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నారనేది విషయాన్ని మీకు ఇక్కడ క్లారిటీగా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇక దాని ప్రకారం మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తప్పకుండా వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. మరి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. దయచేసి వీడియో పైన, అంటే ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ ద్వారా కూడా మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వెంటనే కూడా ఇలా చేయండి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా మనకు తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను ముందుగానే చెప్పినట్లు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారం అందరికంటే ముందుగానే మీకు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగా అందరికంటే ముందుగానే మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఒక రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఎకరం కలిగినటువంటి రైతులకు 2 విడతల్లో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన నిర్ణయం అయితే తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే మనకు ప్రారంభించడం జరిగింది. ఇక జనవరి 26వ తారీఖున రైతు భరోసా పథకాన్ని మొదలుపెట్టినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం 4 ఎకరాల రైతులకు మాత్రమే పైసలు అనేది జమ కావడం జరిగింది ఈ రోజుటి వరకు కూడా. మరి పైసలు ఈ విధంగా జమ కావడంతో రైతులు ఎక్కడా కూడా పంటలు వేసుకోవడానికి పెట్టుబడికి లేక, పైసలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. రైతు భరోసాకు సంబంధించి మిగిలినటువంటి 4 ఎకరాల పై నుంచి 10 ఎకరాల లోపు వారి రైతులకు రైతు భరోసాను ఈ నెల 23 నుంచి కూడా పైసలు అనేది జమ చేస్తాం రైతుల ఖాతాల్లోకి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకు పైసలు రావు, మరి ప్రభుత్వం ఇక్కడ వరకే ఇచ్చింది పైసలు అని చెప్పి అనుకున్నారు అంతా. కానీ మరి 4 ఎకరాల కంటే 24,000 రూపాయల వరకు కూడా పైసలు ఇచ్చి ఆపేసింది.
ఇక 4 ఎకరాల పైన నుంచి కూడా పైసలు అయితే పడలేదన్నమాట. మరి 23వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పైసలు అయితే జమ చేస్తున్నారు. మరి ఎన్ని ఎకరాల లోపు వారికి జమ చేస్తారనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు రైతులకు ముందుగా పైసలు అయితే జమ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా మనకు ఇప్పటికే చాలామంది రైతులకు సక్రమంగా జమ కావట్లేదు. రైతు భరోసా జమ కాక రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ విధంగా డబ్బులను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మనకు రెడీ అయిపోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోపు రైతులు కొన్ని పనులు చేసుకోవాలని ఇప్పటికే కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 4 ఎకరాల రైతు భరోసా పైసలు కూడా మనకు జమ కాలేదు. మరి 4 ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. రైతులు తప్పకుండా ఈ రైతు భరోసా డబ్బులు కావాలి అంటే తప్పకుండా మనకు ఎవరైతే రైతులు వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. మరి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ అనేది ఎప్పుడైతే మనం పూర్తి చేస్తామో అప్పుడే మనకు పైసలు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి. మరి ఈకేవైసీ పూర్తి చేయడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు యొక్క పథకాల ద్వారా పైసలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మరి ఇవన్నీ కూడా చేసుకోవడంతో పాటు ఇప్పుడు తాజాగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చాయి. మనకు రైతు గుర్తింపు కార్డులో భాగంగా రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి రైతుల పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఏఈఓ గారుల దగ్గర ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు గుర్తింపు కార్డును అయితే పంపిణీ అయితే చేస్తుందన్నమాట. మరి రైతు గుర్తింపు కార్డు ఉంటే మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. రైతు గుర్తింపు కార్డు ద్వారా రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా మనకు రాబోతూ ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ కూడా మనకు పథకాలకు డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇక్కడ ఏదో మనకు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులు ఈ విధంగా తప్పనిసరిగా చేసుకోండి. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19 విడతల డబ్బులు అంటే ఒక్కొక్క రైతుకు కూడా 38,000 రూపాయల వరకు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు కూడా సిద్ధమైపోవడం జరిగింది. మరి 20 విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి మరొక 2,000 రూపాయలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ నెల 23 నుంచి రైతు భరోసాకు సంబంధించి మిగిలినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మిగిలినటువంటి వారికి 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడితే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా రైతు భరోసానే కాకుండా పీఎం కిసాన్ ద్వారా కూడా పైసలు అయితే పొందండి. అలాగే ఇప్పటివరకు అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతోంది. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా
ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.